జోహార్ ఆర్టీసీ అమరవీరులకు, జోహార్ ఆర్టీసీ అమరవీరులకు. వీరుల్లారా వందనం, ఆర్టీసీ అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి కడతాం, పారుదండం పెడతాం. వీరులారా వందనం, ఆర్టీసీ అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మర్చిపోము మిమ్ము, డ్యూటీ పోకడు కానీ సాగనంపిన తండ్రి, డ్యూటీ పోతండాని సతిగట్టిన భార్య, సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి కడతాం, పారుదండం పెడతాం. వీరులారా వందనం, ఆర్టీసీ అమరులారా వందనం పాదాలకు. జోహార్ ఆర్టీసీ అమరవీరులకు, జోహార్ ఆర్టీసీ అమరవీరులకు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం తర్వాత ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున జేబీఎస్ బస్టాండ్ దగ్గర కంటోన్మెంట్ డిపో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆర్టీసీ కార్మికులు తరలి రావడం జరిగింది. మాట్లాడదాం. దీనికి మద్దతుగా శివసేన పార్టీ నాయకులు కూడా తరలి రావడం జరిగింది. అన్న, ఏం చెప్తారు? ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం తర్వాత ఆర్టీసీ సమ్మె ఎలా ఉండబోతుంది? ఇది శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం హత్య అని మేము భావిస్తున్నాం. ఎందుకంటున్నామంటే గత 3 రోజుల నుంచి వీళ్ళు ధర్నా కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి ధర్నా కార్యక్రమం అనేది ఆర్టీసీ కార్మికులే కాదు, గత 40 రోజుల కిందటనే వీళ్ళు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని పెడచవున పెట్టి ఈరోజు ప్రభుత్వం పెడచవున పెట్టి ఏం చేస్తుంది ఏమైతుందో చూద్దామని అనుకున్నారు. ఏమైతుంది ఏం చేద్దామనే విషయం ఈరోజు శంకర్ గౌడ్ నిండు ప్రాణం ఈరోజు బలిగొనడం జరిగింది. ఎందుకు? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం ఆత్మహత్య, ప్రభుత్వం హత్యనే. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం హత్యనిగా మేము భావిస్తున్నాం. ఇంకెంతమంది ప్రాణాలు? తెలంగాణ కోసం తెలంగాణ రాకముందు 1200 మంది పైగా ఉద్యమకారులు తెలంగాణ లోపల బలిదానాలకు ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 56 రోజులు ఆర్టీసీ కార్మికులు అప్పుడు ఉద్యమం చేసి 56 రోజులు ఆ సమ్మెలో చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఈ ప్రాణాలు పోగొట్టడం జరిగింది. అప్పుడు ఉన్న ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గతంలో ఆయన సొంతగా రానియకపోతే బైక్ వేసుకొని ఈ ఆర్టీసీ కార్మికుల కోసం మద్దతు ఇస్తానికి వచ్చి అప్పుడు అన్నాడు ఏమని, ఈ ఆర్టీసీ కార్మికుల వైపు మేముంటాము, మా మద్దతు ఉంటుంది, రేపు మా ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా వీళ్ళకి ఆదుకుంటాము, అన్ని విధాలుగా మేము తోడుంటాము, ఏదైనా మేము ముందుంటామని ఈయన రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గతంలో 56 రోజులు సమ్మె చేస్తే ఈయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరున్నారు ఈ ప్రభుత్వంలో? ఇప్పుడున్న ప్రభుత్వం ఈయనదే కదా, రేవంత్ రెడ్డిదే కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది? ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? దీని మీద? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు హత్యగా మేము భావిస్తున్నాం. 3 రోజుల నుంచి వీళ్ళు తిండి లేక టికానా లేక ఈ రోజు రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ఈ రోజు నిరసన సమ్మె కార్యక్రమం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం ఏమంటున్నారంటే మేము మాట్లాడుతున్నాం, మేము చర్చలకు పిలుస్తున్నాం, మేము అన్ని విధాలుగా మేము చెప్తామని చెప్తున్నారు, కానీ ఏం చెప్పారు ఏమంటున్నారని చెప్తలేరు వీళ్ళు. కాబట్టి మేము ఒక్కటే అంటున్నాము, గతంలో జరిగినట్టు 56 రోజులు జరుగుతూనే ఈ ఆర్టీసీ కార్మికులు భయపడలేరు, అస్సలు భయపడలేరు. ఉద్యోగాలను సైతం లెక్కబెట్టలేరు, భయపడలేరు, ఎట్లయితే గట్లయితాం. కానీ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం నుంచి మేము అంటున్నాం, వీళ్ళ పక్షాన మా శివసేన పార్టీ కాదు, ప్రజలు కూడా వీళ్ళ పక్షాన అండగా ఉంటున్నారు. వీళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మీరు ప్రభుత్వంలో ఎజెండాలో పెట్టడం జరిగింది. ఆ డిమాండ్లను మీరు తక్షణమే మీరు నెరవేర్చకపోతే రేపటి నుంచి
రాబోయే రోజుల్లో కాదు రేపటి నుండి భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా మేము రూపొందించుకుంటాం. దానికి మా వంతుగా ప్రజల వంతుగా మద్దతు ఉంటది. అవసరమైతే ఆర్టీసీ కార్మికుల వైపు అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాల తరఫు నుంచి మేము తిరుగుతాము, మేము మద్దతు ఇవ్వమంటాము. వీళ్ళకి ఏది ఉన్నా సరే అన్ని విధాలుగా 56 రోజులైతే వీళ్ళకి ఎట్లనైతే ఆదుకున్నామో, వీళ్ళ కుటుంబాలను ఏ విధంగానైతే మేము ఆదుకున్నామో ఇప్పుడు ఇక్కడ ఆదుకుంటాం. వీళ్ళ పక్షాన మేము నిలబడతామని శివసేన పార్టీ తరఫు నుంచి మేము వీళ్ళకి మద్దతుగా ఉంటున్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లేదు అంటే రాష్ట్రం అగ్నిగుండం అయితే ఇది రాష్ట్రం అగ్నిగుండం అయితే రేవంత్ రెడ్డి గారు గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కానీ ఈ చర్చల్లో కానీ వీళ్ళకు అనుకూలంగా మాట్లాడకుండా అనుకూలంగా రిజల్ట్ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఇది జేబీఎస్ అనేది ఇమ్లీబ్ అనేది చాలా పెద్ద బస్ స్టాండ్. ఇక్కడనే మేము రూపొందించుకుంటాం, ఇక్కడనే మేము వీళ్ళతో పాటు ఉంటాం. తప్పకుండా వీళ్ళు నెరవేర్చే వరకు వీళ్ళు వెంటనే మేము ఉంటామని శివసేన పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. శంకరన్న గౌడు మృతికి మీ అందరము సానుభూతి ఉపయోగిస్తున్నాం. ఆయన మృతి బాగా ఇబ్బందికరమైనది కాబట్టి వాళ్ళ కుటుంబ అందరికీ మేము తోడుగా ఉండి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ₹1 కోటి ఇవ్వాలని మేము అందరం కార్మిక తరఫున మా జేసీ తరఫున వాళ్ళ నర్సంపేటకు వెళ్ళి జేసీ తరఫున ₹1 కోటి వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి జర వాళ్ళకు ఇల్లు లేదు, నర్సంపేట నుంచి వెళ్ళి వేరే పోవాలంటే వాళ్ళ బిడ్డోళ్ళు ఇంటికాడ వేసిండ్రు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దాన్ని ఆలోచించి ఆయన ₹1 కోటి ప్లస్ మా జేసీ తరఫున పోయి ఆయనకు ఇవ్వాలని మేము మా జేసీ తరఫున మా కార్మికులు అది కావాలంటే ఆర్టీసీ సమితి చూపు చూపిస్తుంది కాబట్టి కన్న చూపుకు సమితి చూపుకు తేడా ఉంటది. మీకు చెయ్యాలనుకుంటే మందిలో ఉన్న ఏ మూలకు వడ్డీ ఇవ్వాలన్నా మనం ఉంటే అదే అవుతుంది. వాళ్ళు మన దగ్గర చొరవ చూపలేదు కాబట్టి మనం నిర్లక్ష్యంగా చూపుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికులను ఒక కన్నబిడ్డలక చూసుకుంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మీరు మంచి అధికారంలోకి వచ్చి మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాము. సిద్ధమయ్యారు, ప్రభుత్వమే మిమ్మల్ని ఆపింది, మెల్లమెల్లగా మీకు ఖచ్చితంగా మీ సమస్యలు నెరవేరుస్తామని అన్నారు. ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది? మీరు ఇచ్చిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లను నెరవేరుస్తానంటుంది కదా. ఇక వాళ్ళు మమ్మల్ని పిలిచి ఆ 32 డిమాండ్లలో 3 డిమాండ్లు కూడా కార్మికులను పిలిచి జేఏసీని పిలిచి వాళ్ళు ఇంత కాదు అంత కాదు అని ఏదో మేమేమో గొంతమ్మ కోరికలు లోల్తలేము కదా, కఠినం కాదు కదా. వాళ్ళు ఎంతో ఇస్తే మేము కూడా సానుకూలంగా స్పందించి సరే వాళ్ళు కూడా ఆర్థిక లోపంగా ఉన్నది గవర్నమెంట్ కదా అని మేము కూడా దాన్ని సానుకూలంగా స్పందించి పోగలుగుతాం. అసలు మమ్మల్ని చర్చలు ఇంతవరకు సీఎం దృష్టికే తీసుకుపోలేదని మీడియా ముందు వస్తుంది, నా దృష్టికి రాలేదని సీఎం ఏమంటున్నాడు. మా దృష్టికి రాలేదు, మరి వాళ్ళకు పడకుంటానా లేకపోతే ఎందుకో తెలియదు. వాళ్ళకి సమైక్యత లేదా, మరి మా ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూస్తున్నారా తెలియక వాళ్ళు జేఏసీగా వాళ్ళు ఒక మంత్రులు ఏర్పడి వీళ్ళు మన బిడ్డలని వాళ్ళు ఇస్తే మేము ఇప్పటికైనా పోయేందుకు సిద్ధం ఉన్నాము. అది వాళ్ళు ఆలోచించి ఇది మీరు కూడా మీడియా కూడా డైరెక్ట్ సీఎం మీడియాకు తీసుకుపోవాలని మేము కూడా అందరు జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. మావి పెద్ద కోరికలు కాదు, మాకెంత ఇబ్బంది అవుతుంది. మహాలక్ష్మి పెట్టిన సంది ప్యాసింజరు బండి బైకు ఆటో ఇంత మందితో మేము ఓడ్చుకొని మేము డ్రైవింగ్ చేస్తున్నాం. ఒకసారి ప్యాసింజర్ మా పక్కన క్యాబిన్ లో కూర్చోలేకపోతాడు. ప్యాసింజరు ఒక మా బానట్ మీద కూర్చొని ఒక 2 గంటలు ఉండలేకపోతాడు. అన్నా నేను పోతున్నా వెనక పోతున్నా అంటే ఎందుకు పోతున్నా అంటాడు, ఆ వేడికి తట్టుకోలేక పోతున్నాడు అంటాడు. అందుకనే మా ఇంత వేడి ఇంత ప్రజలను ఇంత అది చేసుకుంటూ ఇబ్బందులు పడకుండా మా పిల్లలకు ఇల్లు ఒక్క ఆర్టీసీ కార్మిక జీతం ఎంత ఉన్నదో చూడు అను. ఈఎంఐ వచ్చేటాలకు ₹1000 మిగిలది. గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకుపోవాలి మీడియా వాళ్ళు. ఈఎంఐ వచ్చేటాలకు ఒక ₹1000 వాళ్ళకి మిగిలాయి. మళ్ళా చుట్టపోలను వాళ్ళని వీళ్ళను అప్పు చేశారు. మీ ఫోన్ బంద్ పెట్టుంది. మేము చెప్పేది మీడియా దృష్టికి అక్కడికి సీఎం క్యాబిన్ లకు పంపించి ఈడ జీతాలు ఈఎంఐ 5వ తారీఖు వచ్చేటాలకు ₹1 ఉండదు. మళ్ళా మీరు ఫోన్ రికార్డ్ చేయండి అందరినీ, ఒక ఈఎంఐ పైసలు మళ్ళీ అయ్యా మేము గిట్లున్నది అని పరిస్థితి బండి బైక్ అన్ని ఈఎంఐలు మళ్ళీ అప్పు చేసుకొని తీసుకుపోయి మళ్ళీ అప్పు మళ్ళీ ఇది రొటేషన్ బతుకు అయిపోతుంది. ఉన్న బతుకు కాదు. వేరే డిపార్ట్మెంట్లలో చూడండి ఇంత ట్రాఫిక్ ఇంత అది ఉండదు. ప్రైవేట్ వెహికల్ తో అంటే మా వెనక పుట్టే పిల్లలకు జాబులు లేవు. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ ఎందుకంటే మేము రిటైర్డ్ అవుతాం, మాకు సంబంధం లేని విషయం మనం అనుకుంటాం. అది ప్రజలకు కూడా ఇబ్బందే. ప్రజలు ఇప్పుడు అనుకుంటాను ఆర్టీసీలకు ఏం పర్లేదు స్ట్రైక్ చేస్తాను అనుకుంటాను, కానీ
ప్రైవేటు వెహికల్ వస్తే 200 రూపాయలైనా అవసరానికి పోవలసి వస్తుంది. అదే ఆర్టీసీ ఇది ఉన్నదనుకో 50 రూపాయల గమ్యస్థానం క్షేమంగా మన కన్న తల్లి కన్న బిడ్డలు లెక్క క్షేమంగా తోటి అర్ధరాత్రి ఆడబిడ్డ తిరిగితే మా ఆర్టీసీ బస్ ఎక్కుతారు, అదే ప్రైవేట్ బస్ ఎక్కువ చూద్దాం. ఇది మీరు మీడియా ద్వారా తెలపాలి, అటు ఇటు చూడొద్దు, మీడియా ద్వారా తెలపాలి. ఆడబిడ్డలు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో క్షేమంగా ఇంటికి చేరుకుంటాం, కానీ అదే ప్రైవేట్ బస్సులో చేరుకోరు. కాబట్టి గమనించి ఇది దృష్టికి తీసుకుపోయి ఇది ఆర్థిక పరమైన ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమైంది కదా. సిద్ధమైతే మీ అందరూ సిద్ధంగా ఇక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీటర్ ఎప్పటికీ తలుపులు తీస్తున్నాయి అంటాడు, మావి కూడా తలుపులు తీస్తున్నాయి, ఉడకపోతకు మేము తీస్తున్నాం. రాత్రి ఉబ్బరిస్తుంది, ఎవరన్నా ఏసీ ఉంటుందా చూడండి. ఆర్టీసీలో ఇంట్లో 10 మంది 10% ఆర్టీసీ ఏసీలు ఉన్నాయా? వాళ్ళకి వెనక అయ్యవ సంపాదించింది ఏదైనా అమెరికా పోయే పిల్లలకు ఏదైనా డబ్బు సహకరిస్తేనే ఏసీలు పెట్టుకున్నారు. 90% రొటేషన్ బతుకు, రొటేషన్ ఉబ్బరిచ్చి తలుపులు మావి కూడా ఎప్పటికీ తెరిచే ఉంటాయి. సుందలికలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. భరించుకుంటే మేము మంటలేమా? మరి మేము పైసలు అప్పు తెచ్చి పెట్టుకోవాలంటే ఏసీ పెట్టుకుంటే ఇంకా మీరు ఎంతమంది అంటారు? ఆర్టీసీలకు ఏమున్నాయా? ఏసీలు ఉన్నాయి, వాళ్ళకేం తక్కువ అంటారు కదా. మేము కూడా తలుపులు తెరిచే ఉన్నాము, ఆయన ట్రాన్స్పోర్ట్ మీటర్ తలుపులు తెరిచే ఉన్నాయి. మావి తెరిచే మమ్మల్ని మిల్వండి, మేము కూడా మా కుటుంబ సభ్యులని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటారు. నరం లేని నాలిక కుటుంబ సభ్యులు అన్నప్పుడు కుటుంబంలో కూర్చున్న భోజనాలు పెట్టి అది చేయాలి. అది వాళ్ళకు జోడి లేకనే కలవకనే కుటుంబ సభ్యులు అంటే, మరి మా కుటుంబ సభ్యులు మేము వచ్చినప్పుడు ఒక మంచి శంకర్ గౌడ్ నరసంపేట ఆయన మా గౌడ్ని ఎందుకు చంపిల్లు? మీరు ఆయన చంపపోతే ఇంత పెద్ద ఉండపోవు కదా. అదే ప్రభుత్వం అదే, అది కూడా ఇప్పుడు నైట్ క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ కూడా పిలిచి చర్చించవచ్చు కదా. ఏమున్నది? మేము రాత్రి మా వాళ్ళు 12 గంటల రాత్రి నిర్ధాగారం పోడుకుంటే మేము దోల్తలేమా? మాకు నిర్దొస్తానే బండి చెట్టు కింద పెట్టుకుంటూ ఊకుంటారా? ఇప్పుడు మాకు నిర్దొస్తుంది, ఒక 2 గంటలు మీరు పండుకుంటారని ఊకుంటారా? ఎవరు ఊకోరు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. 1, 2 చెప్పుకుంటే వాళ్ళు బయటికి వస్తలేరు, కానీ ఎన్నో ఉన్నాయి. కానీ చాలా తక్కువ జీతాలు, చాలా తక్కువ. నాకు 25 సంవత్సరాలు అబ్బా, నా చూస్తే నువ్వు పరిశాన్ అవుతావు. జీవిత చిట్టా చూస్తే బజాయిలో తీసుకుందామంటే నీ చిట్టా మంచిగా లేదు, నువ్వు రేపు రాపో అంటే వాళ్ళు. మరి మా చిట్టా గవర్నమెంట్ అన్న ఇప్పి మరి మా కళ్ళు తెరిచి మాకు జీతం పెంచితే రేపు మేము ఇల్లు కొనుక్కున్నామంటే మాకు ఇల్లు లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ఇల్లు లేదు కదా, ఇల్లు కొన్నా లోన్ ఇయ్యనంటాడు. నీకు జీతం తక్కువ ఉన్నది లోన్ ఇయ్యనంటారు. రేపు నాకు 5-6 సంవత్సరాలు కదా రిటైర్మెంట్ అంటే నీకు లోన్ రాదు అని అంటారు. మరి మేము ఎట్లా బతకాలి? ఇన్ని రోజులు వీళ్ళకి ఇంత ప్రయాస చేసినాం, మేము ఎట్లా బతకాలి చెప్పండి? ఇక మీ మీడియా ద్వారా వాళ్ళకి పోయి ఇప్పుడు చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ హయాంలో 35 నుంచి 36 మంది చనిపోయినారు. ఇవాళ శంకర్ గౌడ ఆత్మ బలిదానం. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ఇట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటుందా, లేకపోతే ఇట్లా కంటిన్యూ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాము. కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా గవర్నమెంట్ తర్వాత ₹1 కోటి ఎక్స్రే ఇవ్వాలి. మేము కూడా మా కార్మికుల తరపున మాకు గెలిచినాక మేము కూడా ఆలోచించుకొని మేము కూడా వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేస్తాము, అందరం అనుకొని చేస్తాము. కానీ దీన్ని ఇంతవరకు ఆపి ఆయన మనశ్శాంతి కావాలంటే ఇది ఆపాలి, గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. ఆయన గౌడే మినిస్టర్, ముఖ్యమంత్రి కూడా, అది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా గౌడే. ఆయన సానుభూతి కూడా గౌడ్ అనే ఉద్దేశంతోనైనా దీన్ని చొరవ చూసుకొని అందరికీ చల్లటి వార్త చెప్పాలి. ఎండగొడుతుంది, తలుపులు మూసి ఉండకుండా తెరిపే ఉండాలి, మేము అందరం వస్తాం. కాబట్టి అది చేయాలి. అందరికీ ధన్యవాదాలు. 42 రోజుల క్రితమే సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు, అయినా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేసింది? ఇప్పుడు చర్చల సిద్ధమైంది ఎందుకు? కాలయాపన చేసిన దానికైతే రీజన్ మేము చెప్పలేమేమో, కానీ ఇప్పుడు ఎందుకు అలర్ట్ ఏంటంటే ఒకరు చనిపోయినందుకు. అంటే ఎవరో ఒకరు చనిపోతేనో బలిదానం చేసుకుంటేనో అలర్ట్ అవుతున్నారు తప్పితే వాళ్ళకే అరే ఎందుకు వచ్చింది ఇంతమంది, ఏదో కష్టం వస్తేనే వచ్చారు కదా, ఇంతమంది ఊరికనే రారు కదా అని ఎవరు ఆలోచించలేదు. 2 రోజుల తర్వాత తను ఎంత బాధపడింటే తన ఫ్యామిలీ కూడా కాదనుకొని ఈ సంస్థ కోసం ఆయన బలిదానం చేసిండు, మా కోసం. అంటే మా సంస్థను మేము కాపాడుకోవడం కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకొని ఆయన బలిదానం చేసిండు. ఇప్పుడు అలర్ట్ అయ్యి ఇప్పుడు వెంటనే చర్చిద్దాము, వెంటనే కమిటీని పెడదాము, జేఏసీని పిలిపియండి. మొన్న సచివాలయానికి పిలిపించింది మీరే కదా. ఆ రోజు చర్చలు విఫలమైనందుకే కదా మేము ఆ రోజు నైట్ మేము సమ్మెకి దిగినాం. మరి ఇప్పుడు ఎందుకు సక్సెస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు మాకు సపోర్ట్ చేస్తున్నారు? మా సైడ్ న్యాయం ఉంది కాబట్టే మేము ధైర్యంగా నిలబడి సమ్మెకు దిగినాము. మీరు ఒకరు బలిదానం తర్వాత రియాక్ట్ అవ్వడం మాత్రం మాకు నచ్చలేదు. దయచేసి ఇది రాంగ్ డిసిషన్. ఇప్పటికైనా ప్లీజ్ మీరు మా పక్షాన నిలబడి మా న్యాయమైన కోరికలు తీరుస్తారని ఇప్పటికైనా ఆశిస్తున్నాం. ప్రభుత్వంలో 35 మంది చనిపోయినారు. గత ప్రభుత్వం యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పేసి దాన్ని పెండింగ్ లో పెట్టింది.
గత ప్రభుత్వ హయాంలోనే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి మీ ఆర్టీసీ కార్మికుల చొక్కాలు వేసుకొని వాళ్ళ మీ చుట్టూ తిరిగి మీకు ఖచ్చితంగా అన్ని హామీలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏంది అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మరి? మాకేం చేయలేదనే కదా మేము వచ్చింది. కొంచెం దూరం మాకు ఏం చేయలేదనే కదా నాయకుతాము. మాకేం చేయలేదనే కదా మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద తీసుకొచ్చింది కూడా ఇదే గవర్నమెంట్. కడుపు నిండా అన్నం పెడితే ఎవరు బయటికి రారు. మా ఉనికి కోసం, మా హక్కు కోసం, మా కడుపు నింపుకోవడం కోసమే మేము బయటకు వచ్చినాం. మాకున్న 3 డిమాండ్లు, ముఖ్యంగా 3 డిమాండ్లు మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. 29 నెరవేర్చాలి ఖచ్చితంగా. మేము ఇచ్చిన డిమాండ్స్ అన్ని 29 మాకు ఖచ్చితంగా కావాలి. కానీ ఫాస్ట్ గా మాకు ఈ 3 డిమాండ్లు ఇచ్చేసి మిగతా వాటికి ఒక నెల టైం ఇచ్చినా మేము ఒప్పుకుంటాం. 3 ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వంలోకి విలీనం చెయ్యాలి ఖచ్చితంగా. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా కన్సిడర్ చెయ్యాలి. అది కూడా ఎందుకు అనంటే మేము ఏమిటి అనేది మాకే అర్థమవుతలేదు. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయా లేదు మేము ప్రైవేట్ ఎంప్లాయీస్. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే మీరు ఒకవేళ మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ లాగా అనుకుంటే మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏవి మాకు వస్తలేవు. వైట్ రేషన్ కార్డు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అంటూ గవర్నమెంట్ నుంచి సంబంధించిన మాకేవి రావడం లేదు. ఎందుకు అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అంటారు. కానీ మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా. మరి అలాంటప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీలకు మాకు తీసుకోండి. మా జీతం గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం కాదు. మా గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ నుంచి మాకు జీతం వస్తలేదు. మాకు ఇచ్చేది ఎవరు? సంస్థ, కార్పొరేషన్ ఇస్తుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనే దగ్గర నుంచి మాకు డబ్బులు ఇస్తున్నారు. మా శాలరీస్ కట్టిస్తున్నారు. గవర్నమెంట్ శాలరీస్ కి ఈక్వల్ గా మాకు శాలరీస్ లేవు. నేను చేయబట్టి 2007లో నేను కాంట్రాక్ట్ బేస్ లో వచ్చాను. 2010లో నేను రెగ్యులర్ అయినా. అంటే 16 ఏళ్ల నుంచి చేస్తున్నా. నాకు శాలరీ గవర్నమెంట్ ఈక్వల్ గా లేదే. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా. మరి మాకు ఏవి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీలు మాకు రావడం లేదు. వైట్ రేషన్ కార్డు కూడా మాకు లేదు. కాబట్టి మమ్మల్ని దేనికో ఒక దానికి చేయండి. అటు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారా, వదిలేస్తాం మేము. ఏ సబ్సిడీలు మాకు వద్దు. లేదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అని అంటారా, మాకు అన్ని సబ్సిడీలు ఇవ్వండి. ఏదో ఒకటి తేల్చండి. మా 2 పెండింగ్ లో ఉన్నాయి. ఈ 2 పెండింగ్ లో అని కాకుండా కూడా ఎవరైనా ఏ సంస్థలోనైనా ఏ కంపెనీలోనైనా సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవరికైనా కానీ ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. అది 1 year 2 year. ఒక లిమిటెడ్ టైంలో వాళ్ళకి సాలరీస్ ఇంక్రీజ్ చేస్తారు. ఆ టైం రాగానే ఆటోమేటిక్ గా హయ్యర్ అథారిటీస్ ఇంక్రీజ్ చేసేస్తారు. కానీ ఎవ్రీ టైం మా పే స్కేల్ టైం కి మేము లిటరల్ గా బెగ్ చేయాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది. అయ్యా మాకు పే స్కేల్ పెంచండి అని మేము ధర్నానైనా చేయాలి, స్ట్రైక్ అయినా చేయాలి, బస్ అయినా ఆపాలి. ఏదో ఒకటి చేస్తే గానీ మాకు పే స్కేల్ ఇవ్వడం లేదు. ఇప్పటికి ఇంకా 2 పే స్కేల్స్ రావాలి, అవి రాలేదు. 3వ దానికి కూడా టైం దగ్గర పడింది. ఏంటి మా పరిస్థితి? 2 పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. 3వది కూడా దగ్గరలో పడింది. 2 పిఆర్సీలు అయిపోయింది, టైం దాటిపోయినాయి, ఇంకా ఇవ్వలేదు మాకైతే ఫస్ట్. మళ్ళీ ఇంకోటి ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నాం ఉద్యోగ భద్రత అంటే, ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత బై మిస్టేక్ ఎవరం కూడా కావాలని చేయము. ఏ డ్రైవర్ కానీ ఏ కండక్టర్ కానీ బై మిస్టేక్ తప్పితే వాంటెడ్ గా ఎవరం చెయ్యము. బై మిస్టేక్ మగవాళ్ళకి డబ్బుల టికెట్, ఫేర్ టికెట్ కొట్టే బదులుగా మహిళా టికెట్ కొడితే 0 టికెట్ కొట్టేస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు, మమ్మల్ని రిమూవ్ చేస్తున్నారు. మా ఉద్యోగం పోతుంది. మేము రోడ్డు మీదకి వస్తున్నాం. ఎందుకు? మాకు ఉద్యోగ భద్రత లేనందువల్ల. అట్లనే టికెట్ ఏ పొరపాటైనా కానీ వాళ్ళు మమ్మల్ని టికెట్ అడగకపోయినా మేము 10 సార్లు తిరుగుతాం ఇటు అటు, టికెట్ అనుకుంటా. వాళ్ళు అడగకపోయినా, వాళ్ళు తీసుకోకపోయినా, బై మిస్టేక్ వాళ్ళు పొడగొట్టేసినా, ఎవరికి ఎటు జరిగినా మాకే కేసు. అది మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. మాకున్న చిన్న జీతాల నుంచి ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తున్నారు. మేము ఎలా బ్రతకాలి? దయచేసి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి 2 పిఆర్సీలు ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీగా మమ్మల్ని కన్సిడర్ చెయ్యాలి, గవర్నమెంట్ లో కలపాలి. ఈ 3 ముఖ్యంగా జరగాలి. ఇంకోటి 4వది ఏంటంటే మాకు యూనియన్ ఉండాలి. ఇప్పుడు మేము అమ్మా నాన్న లేని అనాథల్లాగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఏదైనా మాకు కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఏ ఎంప్లాయీ అయినా కష్టం వస్తే వాళ్ళకంటే ఒక యూనియన్ ఉంటుంది. ఆటో వాళ్ళకి ఒక యూనియన్ ఉంది. మన బస్తీలో కూడా ఒక యూనియన్ ఉంటుందండి. బస్తీకి సంబంధించి ఒక మెంబర్ ఉంటారు కదా యూనియన్. ఏదైనా కష్టం వస్తే ఆ యూనియన్ మెంబర్ పోయి మాట్లాడతాడు, ఈ ప్రాబ్లం వచ్చింది మా వాళ్ళకి సాల్వ్ చేయమని. మాకు యూనియన్ లేదు. ఇప్పుడు మేము ఇంతమంది పోయి మాట్లాడాలా? కేసీఆర్ సీఎం గారితో మీరు చెప్పండి. మా మినిస్టర్తో మేము పోయి పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇంత కష్టం వచ్చిందని ఇంతమంది పోయి మాట్లాడాలా? అదే యూనియన్ ఉంటే 2-3 యూనియన్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి మా కష్టాలు వాళ్ళకి చెప్పి సాల్వ్ చేసుకొని తీసుకొస్తారు. కాబట్టి మాకు యూనియన్ కూడా ఉండాలి. మాకు ప్రైవేట్ బస్సులు మాకు వద్దండి. ప్రైవేట్ వాళ్ళంటూ మాకెవరు వద్దు.
అవి మా డ్రైవర్లు ఉన్నారు, మా కండక్టర్లు ఉన్నారు, చేయగలుగుతాం, మేము ఆపరేట్ చేయగలుగుతాం. జరగలేదు, జరగాలి. మాకు అవి ఆ ప్రైవేటీకరణ అనేది వద్దు, ప్రైవేట్ బస్సు అనేది వద్దు, కరెంట్ బస్సు కూడా మాకు వద్దు. ఒకవేళ మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కానీ అవి ఆర్టీసీలోకి ఇచ్చేసేది. ఆర్టీసీ వాళ్ళు తీసుకోండి, యాజమాన్యం తీసుకోండి, మన వర్కర్లని ఇంప్రూవ్ చేయండి. ఉద్యోగ అవకాశాలు ఇస్తే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ అవుతుంది. అన్న ఈ రోజు నర్సంపేట డిపోలో ఒక డ్రైవర్ అన్న చనిపోయారు. ఆ డ్రైవర్ అన్న వాళ్ళ ఫ్యామిలీ కోసం కాకుండా మా సంస్థ కోసం, మా సంస్థను కాపాడుకోవడం కోసం తన బలిదానం తీసుకున్నాడు. అలా ఇంకెవరు చేసుకోకండి, ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఇంకో ఆత్మహత్య, ఇంకో బలిదానం జరగక ముందుకే మాకు ఏదో ఒకటి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్న. ఆ డ్రైవర్ అన్నకు నివాళులు అర్పిస్తానికి ఓ పాట పాడుతున్నాం. డ్రైవర్ అన్నా వందనం ఆర్టీసీ, డ్రైవర్ అన్నా వందనం పాదాలకు, శంకరన్నా వందనం ఆర్టీసీ, డ్రైవర్ అన్నా వందనం పాదాలకు. మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడతాం, గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడతాం. శంకరన్న వందనం ఆర్టీసీ, డ్రైవర్ అన్న వందనం పాదాలకు. నీ చెమట రక్తాన్ని ఇంధనంగా మార్చి, నీ చెమట రక్తాన్ని ఇంధనంగా మార్చి, నీ చెమట రక్తాన్ని ఇంధనంగా మార్చి, కోట్లాది ప్రయాణికుల గమ్యాలకు చేర్చావు, కోట్లాది ప్రయాణికుల గమ్యాలకు చేర్చావు. రాత్రనక పగలనక డ్యూటీలు చేశావు, రాత్రనక పగలనక డ్యూటీలు చేశావు. పండగలు పబ్బాలు పట్టించుకోలేదు, పండగలు పబ్బాలు పట్టించుకోలేదు. నీ భార్య పిల్లలను ఎట్లా మరచినావే, నీ భార్య పిల్లలను ఎట్లా మరచినావే. శంకరన్న వందనం ఆర్టీసీ, డ్రైవర్ అన్న వందనం పాదాలకు. అన్నలారా మనము, అక్కలారా మనము, అన్నలారా మనము, అక్కలారా మనము. శంకరన్నలాగా ధైర్యపడవద్దు, శంకరన్నలాగా ధైర్యపడవద్దు, శంకరన్నలాగా ధైర్యపడవద్దు. మన భార్య పిల్లలను అనాథలు చేయొద్దు, మన భార్య పిల్లలను అనాథలు చేయొద్దు, మన భర్త పిల్లలను అనాథలు చేయొద్దు, మన భర్త పిల్లలను అనాథలు చేయొద్దు. మన తల్లిదండ్రులకు కడుపు కోత వద్దు, మన తల్లిదండ్రులకు కడుపు కోత వద్దు. కొట్లాడి తెలంగాణ సాధించిన తీరు, కొట్లాడి తెలంగాణ సాధించిన తీరు. బరిగీసి కొట్లాడదాం బ్రతుకుండి సాధిద్దాం, బరిగీసి కొట్లాడదాం బ్రతుకుండి సాధిద్దాం. శంకరన్న వందనం ఆర్టీసీ, డ్రైవర్ అన్న వందనం పాదాలకు. శంకరన్న వందనం ఆర్టీసీ, డ్రైవర్ అన్న వందనం పాదాలకు. శంకరన్న, శంకరన్న, శంకరన్న.